ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి పట్టించుకోవడానికి రాష్ట్రంలో ఎవరు అన్ఎంప్లాయీస్కి దిక్కు లేకుండా అయింది. ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే 8వ రోజు ఈ ఇష్యూ అశోక్ సార్ హంగర్ స్ట్రైక్ చేసింది ఈరోజు 8వ రోజు. 8 రోజుల నుంచి గవర్నమెంట్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు, ఏ అధికార పార్టీ నుంచి ఎవరు రావడం కానీ వాళ్ళు మాట్లాడడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. మనం డీటెయిల్స్లోకి వెళ్తే 8 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఏ రెస్పాన్స్ కానీ ఏ నాయకుడు కానీ రావడం కానీ మాట ఇవ్వడం కానీ ఏది జరగలేదు. అసలు ఈ హంగర్ స్ట్రైక్ మొదలు పెట్టడానికి ముఖ్య కారణం గురించి మనం తెలుసుకుంటే జాబ్ క్యాలెండర్ అసలు ఏమైందో అసలు ఎవరికి తెలియదు. అసలు అది ఎందుకు పెట్టినరో, అది పెట్టింది మరి ఎక్కడికి పోయిందో, అది ఎట్లయిందో ఎవరికి తెలియదు. మరి పెట్టిన వాళ్ళు దాన్ని సక్రమంగా మరి పాటిస్తున్నారా అంటే అది లేదు. ఇగో క్యాలెండరు, అగో క్యాలెండర్, రేపు క్యాలెండర్, ఈరోజు క్యాలెండర్ అనుకుంటా మభ్య పెట్టడం తప్ప విద్యార్థులని ఇంతకంటే ఇంకేం లేదు. అది కాకుండా గ్రూప్ వన్ జాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబులే లేవు, ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు, ఇచ్చినవి కూడా అరాకొర. అవి కూడా పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి మీరు జాయినింగ్ లెటర్లు ఇచ్చుకుంటూ పబ్లిసిటీ చేసారు తప్ప మీరు ఇచ్చింది ఏది లేదు. జాబ్ క్యాలెండర్ గురించి ఏ అప్డేట్ లేదు. 2 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ దూరం పెట్టండి, మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్కే గతి లేదు. కాంగ్రెస్ నాయకుల పాలన ఇట్లుంది. విద్యార్థులు మిమ్మల్ని నమ్మి కేసీఆర్ని గద్దె దింపి రేవంత్ రెడ్డిని గద్దె ఎక్కిస్తే విద్యార్థులకే ప్లేస్ లేకుండా అయిపోయింది. గ్రూప్ 1 గురించి మనం మాట్లాడుకుంటే గ్రూప్ 1 జాబ్లు అమ్ముకున్నారు అంటారు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు క్వశ్చన్ పేపర్లు మీరు పల్లి బఠానీ పేపర్ అమ్ముకున్నారు అది ఇదని విమర్శించారు, చాలాసార్లు మనం చూసినాం. ఇప్పుడు మీరు జాబులే అమ్ముకుంటున్నారని చెప్పి బయట జనాలు మాట్లాడుకుంటున్నారు. టీజీపీఎస్సీ మీద జనాలకి ఎట్లా నమ్మకం వస్తుంది? ఇంకా 3 కోట్లకు ఒక జాబు అమ్ముకుంటున్నారని చెప్పి బయట జనాలు మాట్లాడుకోవడం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు అపోజిషన్ గురించి వదిలిపెట్టండి, విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు, గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నారు, విచ్ ఇస్ నో గుడ్ ఫర్ ది గవర్నమెంట్. హైకోర్టు కేసు ఎందుకు ఉంటుందండి? నోటిఫికేషన్ ఇచ్చింది మీరే, దాన్ని సక్రమంగా చేయాల్సిన పని మీది, మీరు చేయలేదు. అందుకే దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టే అది కోర్టులో నిలబడ్డది. ఆ కేసు మీకు చేత కాకపోవడం మాత్రమే, దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టే ఆ కేసు కోర్టులో ఉంది. ఇప్పుడు రివాల్యుయేషన్ అంటున్నారు, ఉన్నవాడికి ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు. ఇంకో ప్రాబ్లం జీవో నంబర్ 29 ప్రాబ్లము. జీవో నంబర్ 55కి ఏమైందని, ఎవరు అడిగిర్రని, ఎవరు ధర్నా చేసిర్రని, ఎవరు కొట్లాడిర్రని మీరు జీవో నంబర్ 29 తీసుకొచ్చారు. సరే, తీసుకొచ్చిన దాన్ని మార్చే బాధ్యత ఎవరిది? మీది. మీరు మారవరు. ఎందుకు మారవరు? ఎందుకంటే అక్కడ మీరు అనుకున్న వాళ్లకు, మీ అనుకున్న కేటగిరీ వాళ్లకు అక్కడ సీట్లు ఇవ్వాలి కాబట్టి జీవో నంబర్ 29 తీసుకొచ్చారు. ఎందుకండి అంటే పక్కింట్లో ప్లేస్ ఉందని చెప్పి పక్కింట్లో ఈ ఇంట్లో వెళ్ళిపోతే అయిపోతుందా? అట్లా ఊరుకుంటారా? మరి విద్యార్థులకి ఇంత చిన్న చూపా ఎందుకండి? యావత్ తెలంగాణ దీన్ని గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థి లోకం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్నే మనం అడగాలి, కంపల్సరీ అడగాలి. లేకపోతే మనకి జాబులు రావు, మనం రాయము. మీ తరపున, మీ అందరి తరపున, రైతు కానివ్వండి, విద్యార్థి కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, మీ తరపున మాట్లాడడానికి ఈ గర్జన ఉంది. మీ గొంతే మా గర్జన. సబ్స్క్రైబ్ టు యువశక్తి గర్జన, అరుణ్ రాంజా. జై హింద్, జై భారత్.